Hello all, welcome to Mana Study YouTube channel. Today's topic is 5-year plans. 5-year plans అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అండ్ ఈ టాపిక్ నుంచి డెఫినెట్లీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 5-year ప్లాన్స్ మొత్తం 12 5-year ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ఆ 5-year ప్లాన్స్ అనేవి ఏంటో, అవి ఏ నుంచి ఏ వరకు అనేది మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో లాస్ట్లో ఈ వీడియో 12 5-year ప్లాన్స్ అయిపోయాక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఈ 5-year ప్లాన్స్ గురించి క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ 5-year ప్లాన్ అనేది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి ఫస్ట్ 5-year ప్లాన్ ఏ నుంచి 1951 to 1956 వరకు. అండ్ సెకండ్ 5-year ప్లాన్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 1956 నుంచి 1961 వరకు. అండ్ థర్డ్ 5-year ప్లాన్ వచ్చేసి సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫుడ్ అండ్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట. అది ఏ నుంచి ఏ వరకు 1961 to 1966 వరకు. అండ్ ఫోర్త్ 5-year ప్లాన్ అనేది సెల్ఫ్ రిలయన్స్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ 1969 నుంచి 1974 వరకు. మీరు ఇక్కడ గమనించారో లేదో, థర్డ్ 5-year ప్లాన్కి ఫోర్త్ 5-year ప్లాన్కి 3 years డిఫరెన్స్ ఉంది. 1960 వరకేమో సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫుడ్ అండ్ ఎకానమీ, అండ్ 1969 నుంచి స్టార్ట్ అయింది ఫోర్త్ 5-year ప్లాన్ అనేది. అది మీరు గుర్తుంచుకోండి. అండ్ ఫిఫ్త్ 5-year ప్లాన్ అనేది రిమూవల్ ఆఫ్ పావర్టీ అనమాట, 1974 నుంచి 1979 వరకు. ఇక్కడ కూడా 1 year గ్యాప్ వచ్చింది ఫిఫ్త్ 5-year ప్లాన్కి సిక్స్త్ 5-year ప్లాన్కి. అండ్ సిక్స్త్ 5-year ప్లాన్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట. అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఇంప్రూవ్మెంట్ గురించి సిక్స్త్ 5-year ప్లాన్ అనేది 1980 నుంచి 1985 వరకు. అండ్ సెవెంత్ 5-year ప్లాన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. ఏ నుంచి 1985 నుంచి 1990 వరకు. అండ్ ఎయిత్ 5-year ప్లాన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ 1992 to 1997. 7th-కి 8th కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 1990 వరకు, ఇక్కడ 1992 నుంచి స్టార్ట్ అయింది. అండ్ 9th 5-year ప్లాన్ వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ అండ్ డీసెంట్రలైజేషన్ ప్లానింగ్ 1997 to 2002 వరకు. అండ్ 10th 5-year ప్లాన్ వచ్చేసి 2002 నుంచి 2007 వరకు. ఇంక్రీజింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసేదాన్ని 10th 5-year ప్లాన్ అనమాట. అండ్ 11th 5-year ప్లాన్ వచ్చేసి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్, ఇది 2007 నుంచి 2012 వరకు. అండ్ 12th 5-year ప్లాన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది 2012 నుంచి 2017 వరకు. ఇవి మొత్తం 12 5-year ప్లాన్స్ అనమాట. ఏ పీరియడ్, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అంటే. అండ్ ఆ 5-year ప్లాన్స్ అనేవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, స్టేట్ గవర్నమెంట్స్లో కూడా 5-year ప్లాన్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలా ఫోర్త్ 5-year ప్లాన్ అనేది ఏంటి అని మనల్ని అడుగుతుంది అనమాట. ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనే కొన్నిసార్లు ఇలా చిన్నది ఇవ్వచ్చు, కొన్నిసార్లు చాలా ఎక్స్పాండ్ చేసి ఇవ్వచ్చు. ఇలా ఒక టైప్ అడుగుతాడు. అంటే ప్లాన్ వాడేస్తాడు, 5-year ప్లాన్ అని వాడిచ్చి అందులో మనం ఆ 5-year ప్లాన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకో క్వశ్చనింగ్ ఏంటి అంటే, రిమూవల్ ఆఫ్ పావర్టీ అనేది ఏ 5-year ప్లాన్ అని వాడే అడగవచ్చు. అంటే ఒకటి ఇలా ప్లాన్ ఇచ్చేసి అది ఏంటి అని అడగవచ్చు, లేదా ఇంకోటి ఆ డిస్క్రిప్షన్ ఇచ్చి అది ఏ 5-year ప్లాన్ అనేది కూడా అడగవచ్చు. చాలా రేర్ కేసెస్లోన 5-year ప్లాన్ అనేది ఇచ్చి అదేంటి అని ఇచ్చి ఇయర్ అడుగుతుంటాడు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు. అది చాలా రేర్ కేసెస్లు అండి, అంతగా అడగడు. చాలా వరకు క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఆ ప్లాన్ ఏదో ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ యొక్క అది దేనికి అనేది అడగచ్చు, లేదా ఆ
ప్లాన్ గురించి ఇచ్చి అది ఏ ఇయర్ అంటే ఏ ప్లాన్ అని కూడా అడగొచ్చు అనమాట. డిస్క్రిప్షన్ ఇచ్చి ఇలా 5 ఇయర్ ప్లాన్ ఏంటి అని కూడా అడగొచ్చు. అండ్ రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎఫ్‌బీఓ, ఎఫ్ఎస్ఓ అయ్యాయి కదా ఎగ్జామ్ స్టేట్. అందులో కూడా 1 ఆర్ 2 క్వెషన్స్ వరకు వచ్చాయి ఎఫ్ఎస్ఓలో అనుకుంటా. 4th 5 ఇయర్ ప్లాన్ ఏంటి, ఇలా 6th 5 ఇయర్ ప్లాన్ ఏంటి అని ఇలా. ఒక్కొక్కసారి దీని ఇన్ఫర్మేషన్ అనేది ఇంత సింపుల్‌గా అయితే కూడా కొంచెం బ్రీఫ్‌గా ఇస్తాడనమాట. అది మనం చూసుకుంటూ ఉండాలి. మీరు చాలా సింపుల్‌గా ఈ 12 5 ఇయర్ ప్లాన్స్ అనేవి గుర్తుపెట్టేసుకోవచ్చు. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది అగ్రికల్చర్ డెవలప్మెంట్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అండ్ థర్డ్ అనేది ఫుడ్ అండ్ ఎకానమీ అనేది థర్డ్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి సెల్ఫ్ రిలయన్స్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. అండ్ ఫిఫ్త్ రిమూవల్ పావర్టీ. అండ్ సిక్స్త్ వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట. అండ్ సెవెంత్ అనేది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గురించి. అండ్ ఎయిత్ అనేది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి. అండ్ నైన్త్ అనేది రూరల్ డెవలప్మెంట్ గురించి. అండ్ 10th ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్. అలా నేను మీకోసమని చాలా సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకునేటట్లు రాశాను. ఇదండి. ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.